హలో స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే క్వశ్చన్ టైప్ చేయాలి. సో ఇప్పుడు మనం డ్రా చేయబోయేటటువంటి క్వశ్చన్ టైప్ చేసేదానికి ఏ టెక్స్ట్ కమాండ్ యాక్టివేట్ చేసుకొని లైన్ని మనం డ్రాగ్ చేసుకున్నట్టయితే సో మనం క్వశ్చన్ని టైప్ చేసుకోవచ్చు. క్వశ్చన్ని ప్లేస్ చేసిన తర్వాత మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనం డ్రా చేయబోయేటటువంటి డయాగ్రామ్ ఏంటంటే పెంటాగనల్ పిరమిడ్. దీని యొక్క లెంత్ 30 mm. నెక్స్ట్ యాక్సెస్ వచ్చేసి 60 mm. ఎక్కడ రెస్ట్ తీసుకుంటుంది? హెచ్పి పైన ఉంటుందండి, హారిజంటల్ ప్లేన్. సో ఇందుకు ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఏ టెక్స్ట్ కమాండ్ని యాక్టివేట్ చేసుకొని టాప్ వ్యూని డ్రా చేయబోతున్నాను. సో టాప్ వ్యూ ఎలా ఉంటుంది? మనకి పిరమిడ్ కాబట్టి మనకి హెచ్పిలో హారిజంటల్ ప్లేన్లో మనకి పెంటాగన్ అనేది కనిపిస్తుంది. సో దానికి నేను పాలిగన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత నెంబర్ ఆఫ్ సైడ్స్ అడుగుతుంది, 5 ఇస్తాము. ఎడ్జ్ అని టైప్ చేయాలి. సో ఈ టైప్ చేయండి. సో నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ని స్పెసిఫై చేయాలి. సో స్పెసిఫై చేసేటప్పుడు ఈ విధంగా మనం డ్రా చేయాలి. ఓకే, బికాస్ ద సైడ్ ఈజ్ బేస్ ఈజ్ ప్యారలల్ టు వీపీ కాబట్టి సో ఈ విధంగా టైప్ చేయాలండి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే టెక్స్ట్ కమాండ్ టైప్ చేయబోతున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఏ టెక్స్ట్ కమాండ్ యాక్టివేట్ చేసుకునే దానికి స్పేస్ బటన్ క్లిక్ చేసి బేస్ పాయింట్ సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేసినప్పుడు మనకి టెక్స్ట్ అనేది టైప్ చేసుకోవడానికి వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి ఆల్ఫాబెట్ని డీగా మనం టైప్ చేస్తాం. బేస్ పాయింట్ 4ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనం ఆప్షన్ డీని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో బేస్ పాయింట్ క్లిక్ చేసాం, డ్రాగ్ చేసాం, టెక్స్ట్ కమాండ్ వస్తుంది, డీని ఆల్ఫాబెట్ని టైప్ చేసాం. నెక్స్ట్ సేమ్ ప్రొసీజర్ స్పేస్ బటన్ క్లిక్ చేస్తున్నట్టయితే ఏ టెక్స్ట్ కమాండ్ యాక్టివేట్ అవుతుంది. బేస్ పాయింట్ 5ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు సో అప్పుడు మనం డ్రాగ్ హైట్ కానీ ప్రొవైడ్ చేసుకున్నట్టయితే మనకి ఆ పర్టికులర్ ఆల్ఫాబెట్ని మనం టైప్ చేయొచ్చు. రైట్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఐసోమెట్రిక్ వ్యూ డ్రా చేయాలి కాబట్టి ఏ టెక్స్ట్ కమాండ్ యానిటేషన్స్లో ఏ టెక్స్ట్ కమాండ్ యాక్టివేట్ చేసుకొని డ్రాగ్ చేసుకొని ఐసోమెట్రిక్ వ్యూ అని టైప్ చేస్తున్నానండి. సో టైప్ చేసిన తర్వాత మనకి కింద ఉన్నటువంటి రిబ్బన్స్ మీరు గమనించినట్టయితే అందులో ఐసోమెట్రిక్ డ్రాఫ్టింగ్ అని ఉంటుంది, దాన్ని ఆన్ చేసుకోండి. మోడల్ గమనించినట్టయితే ఐసోమెట్రిక్లోకి మారిపోతుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే కరెక్ట్ పొజిషన్ సెలెక్ట్ చేసుకోవాలండి. సో అందుకు నేను ఏం చేస్తున్నానంటే పాలిగాన్ సెలెక్ట్ చేసుకున్నాను. నెంబర్ ఆఫ్ సైడ్స్ 5, తర్వాత ఎడ్జ్ ప్రొవైడ్ చేయాలి. ఈ అని క్లిక్ చేయండి. ఈ అని టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ స్పెసిఫై ఫస్ట్ పాయింట్ అని అడుగుతుంది. స్పెసిఫై చేసిన తర్వాత 30 mm. చూడండి ఆయన మనకి ఏబి అనేది మటుకు ఎలా ఉండాలి, బీసీ అనేది మనకి బేస్ లైన్ సెలెక్ట్ చేసుకున్నాం. బీసీ అనేది మనకి ఈ విధంగా మనం టైప్ చేయాల్సి ఉంటుంది. 30 mm ప్రొవైడ్ చేస్తాం. ఆ తర్వాత ఏం చేస్తామంటే సో ఏ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేసి కంట్రోల్-C కంట్రోల్-V ప్రెస్ చేయండి. సో పర్టికులర్ పొజిషన్ దగ్గర లీవ్ చేయండి. సో సేమ్ ప్రొసీజర్ అన్ని పాయింట్స్కి అలానే చేస్తాం. ఇప్పుడు సిని సెలెక్ట్ చేసుకుని కంట్రోల్-C కంట్రోల్-V ప్రెస్ చేసి పర్టికులర్ పాయింట్ దగ్గర డ్రాప్ చేయండి. సో కంట్రోల్-C కంట్రోల్-V చూడండి, పాయింట్ సెలెక్ట్ చేయండి. ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకోండి. కంట్రోల్-C కంట్రోల్-V. సో ఏ బేస్ పాయింట్ దగ్గర మీరు డ్రాప్ చేయాలనుకుంటున్నా ఆ బేస్ పాయింట్ దగ్గర క్లిక్ చేసినట్టయితే ఆ ఆల్ఫాబెట్ అనేది ఆ పాయింట్ దగ్గర డ్రాప్ అయిపోతుంది. మళ్ళీ సేమ్ ప్రొసీజర్ ఈ పాయింట్ని సెలెక్ట్ చేసుకున్నాను. కంట్రోల్-C కంట్రోల్-V ప్రెస్ చేశాను, బేస్ పాయింట్ దగ్గర డ్రాప్ చేశాను. ఈ అనేది ప్రాసెస్ అయింది. ఓకేనండి, రైట్. మూవ్ చేస్తున్నాను చూడండి. సో ఈ విధంగా మనం కరెక్ట్ లొకేషన్లోకి షిఫ్ట్ చేసుకోవచ్చు. షిఫ్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏం చేయాలయ్యా అంటే యాక్టివేట్ చేసుకుంటున్నాను. సో బి నుంచి సికి ఉండేటటువంటి లైన్లో నేను 15 mmతో లైన్ని డ్రా చేయబోతున్నాను. సో ఫస్ట్ పాయింట్ ఇచ్చాను, సెకండ్ పాయింట్ వచ్చేసి 15 mmగా టైప్ చేస్తున్నాను. 15 mm. సో లైన్ అనేది మిడ్ పాయింట్ దాకా డ్రా చేశాను. నెక్స్ట్ మళ్ళీ లైన్ కమాండ్ యాక్టివేట్ చేసుకోవడానికి స్పేస్ బటన్ క్లిక్ చేసి బేస్ పాయింట్ సి ఫస్ట్ పాయింట్గా సెలెక్ట్ చేసుకున్నాను. సెకండ్ పాయింట్ లెంత్ 15 mm ఇచ్చాను. రైట్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే లైన్ కమాండ్ యూజ్ చేసి ఏ నుంచి డీసీలో ఉన్నటువంటి మిడ్ పాయింట్కి లైన్ డ్రా చేశాను. తర్వాత ఈ నుంచి బీసీలో ఉన్నటువంటి మిడ్ పాయింట్కి లైన్ డ్రా చేశాను. ఇలా డ్రా చేసినప్పుడు మనకి ఎక్కడైతే ఈ లైన్స్ ఇంటర్సెక్ట్ అవుతాయో ఆ ఇంటర్సెక్ట్ అయినటువంటి పాయింట్ మనం ఏమంటామంటే మిడ్ పాయింట్ అంటాం. సో ఆ మిడ్ పాయింట్ నుంచి మనం ఏం చేస్తామంటే పర్పెండిక్యులర్ లైన్ని డ్రా చేస్తాం. అది వచ్చేసి యాక్సెస్ లైను. సో యాక్సెస్ లైన్ని ఫస్ట్ లేయర్లో సెలెక్ట్ చేసుకొని తర్వాత లైన్ కమాండ్ యాక్టివేట్ చేసుకొని లైన్ని డ్రా చేస్తాం. లైన్ లెంత్ వచ్చేసి 60 mm. సో ఏ టెక్స్ట్ కమాండ్ని యాక్టివేట్ చేసుకొని బేస్ పాయింట్ సెలెక్ట్ చేసుకొని సో కింద ఫేస్లో మనకు అప్టైన్ అయ్యేది వచ్చేసి పి, పైన ఫేస్లో మనకు అప్టైన్ అయ్యేది వచ్చేసి ఓ.
సో ఈ పిరమిడ్ కాబట్టి సింగిల్ పాయింట్ ఉంటుంది. ఆ సింగిల్ పాయింట్ని మనం ఓగా డిఫైన్ చేసుకున్నాం. సో స్పేస్ బటన్ క్లిక్ చేసినట్టయితే ఏ టెక్స్ట్ కమాండ్ యాక్టివేట్ అవుతుంది. దాన్ని డ్రాగ్ చేసినట్టయితే టెక్స్ట్ టైప్ చేసుకునే దానికి వస్తుంది. సో ఆల్ఫాబెట్ని ఓగా నేను క్లిక్ చేసుకున్నాను. సో దాన్ని కరెక్ట్ పొజిషన్కి షిఫ్ట్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నానంటే ప్రతి పాయింట్ నుంచి సో మనకి లేయర్స్లో ఓని సెలెక్ట్ చేసుకొని లైన్ కమాండ్ యాక్టివేట్ చేసుకొని ఈ నుంచి ఓకి లైన్ డ్రా చేసాను చూడండి. తర్వాత ఓ నుంచి డీకి లైన్ డ్రా చేయాలి. సో స్పేస్ బటన్ క్లిక్ చేసినట్టయితే లైన్ యాక్టివేట్ అవుతుంది. డి నుంచి ఓకి డ్రా చేయండి. నెక్స్ట్ స్పేస్ బటన్ క్లిక్ చేసినట్టయితే లైన్ కమాండ్ యాక్టివేట్ అవుతుంది. ఏ నుంచి ఓకి లైన్ని డ్రా చేసాం. మళ్ళీ స్పేస్ బటన్ క్లిక్ చేసినట్టయితే ప్రీవియస్ కమాండ్ లైన్ కమాండ్ కాబట్టి బేస్ పాయింట్ ఫస్ట్ పాయింట్ సెలెక్ట్ చేసుకున్నాం. సెకండ్ పాయింట్ వచ్చేసి ఓ దగ్గరికి లైన్ డ్రా చేస్తాం. నెక్స్ట్ మళ్ళీ స్పేస్ బటన్ క్లిక్ చేసినట్టయితే ప్రీవియస్ కమాండ్ లైన్ యాక్టివేట్ అవుతుంది. బి పాయింట్ ఫస్ట్ పాయింట్ అవుతుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి ఓ దగ్గరికి మనం లైన్ని డ్రా చేస్తాం. సో ఈ విధంగా లైన్స్ని డ్రా చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలంటే సో మనకి ఏదైతే హిడెన్ ఉంటాయో ఆ హిడెన్ లైన్స్ డ్రా చేయాలంటే ఫస్ట్ మనం పాలిగాన్ని రిమూవ్ చేయాలి. సో నెక్స్ట్ మిడ్ లైన్స్ని కూడా రిమూవ్ చేయాలి. సో లైన్ కమాండ్ని డ్రా చేసి యాక్టివేట్ చేసుకొని సో ఫస్ట్ పాయింట్ ఏ నుంచి ఈకి లైన్ని డ్రా చేస్తున్నాను. ఈ నుంచి డీకి లైన్ని డ్రా చేశాను. నెక్స్ట్ డి నుంచి సికి లైన్ కమాండ్ని యూజ్ చేసి లైన్ని డ్రా చేశాను. నెక్స్ట్ సి నుంచి బికి లైన్ కమాండ్ యూజ్ చేశాను. మళ్ళీ బి నుంచి సికి లైన్ కమాండ్ని డ్రా చేశాను. ఈ విధంగా డ్రా చేసుకోవడం వల్ల మనకి పెంటగాన్ ప్రొఫైల్ అనేది ఫామ్ అవుతుంది. రైట్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటయ్యా అంటే ఏవైతే హిడెన్ లైన్స్ ఉంటాయో ఆ హిడెన్ లైన్స్ని మనం డాష్డ్ లైన్తో రిప్రజెంట్ చేయాలి. కాబట్టి ఈ నుంచి డీకి లైన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఏ నుంచి ఈ లైన్ని సెలెక్ట్ చేసుకొని సో లేయర్లో ఉండేటటువంటి డాష్డ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నట్టయితే నాకు డాష్డ్ లైన్ అనేది వస్తుంది. ఓకే రైట్. సో ఇప్పుడు నేను ఆబ్జెక్ట్స్ అన్నిటినీ సెలెక్ట్ చేసుకున్నాను అండి. సో ఏ నుంచి ఓకి సో ఈ నుంచి ఓకి కూడా మనకి హిడెన్ లైనే కాబట్టి లేయర్లోకి వెళ్ళేసి డాష్డ్ అనేది నేను ప్రొవైడ్ చేశానండి. రైట్. సో ఈ విధంగా మనం వన్స్ అన్నీ క్లియర్ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకుని వాటి కలర్ అనేది చేంజ్ చేసుకుంటామండి. సో ఇప్పుడు ఏ నుంచి ఓని సెలెక్ట్ చేసుకున్నాను. ఈ నుంచి ఓని సెలెక్ట్ చేసుకున్నాను ఆబ్జెక్ట్ని. తర్వాత ఏ నుంచి ఈ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత బి నుంచి ఓ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. సెంటర్ లైన్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ అన్నిటినీ సి నుంచి డీకి, బి నుంచి సికి, ఏ నుంచి బికి అన్ని ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాటి యొక్క కలర్ చేంజ్ చేసేదానికి ప్రాపర్టీస్లో బై లేయర్లోకి వెళ్ళేసి కలర్ని నేను చేంజ్ చేసుకున్నాను. సో నేను ఇక్కడ ఎల్లోని ప్రొవైడ్ చేశాను. ఓకే. సో ఏవైతే మనకి పెంటగానల్ పిరమిడ్ ఉంటుందో ఆ పిరమిడ్ లైన్స్ వరకు మనం కలర్ని స్పెసిఫై చేసుకున్నాం. కలర్ స్పెసిఫై చేసిన తర్వాత యానోటేషన్స్లోకి వెళ్ళేసి మనకి డైమెన్షన్స్ని సెలెక్ట్ చేసుకునేదానికి సో యాంగులర్ ఉంటుంది. యాంగులర్ సెలెక్ట్ చేసుకుంటూ ఓ పాయింట్ పీ పాయింట్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకి డైమెన్షన్ అనేది వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ సేమ్ ప్రొసీజర్ బి టు సికి కూడా లేదా బి టు ఏకి మనం ప్రొవైడ్ చేస్తాం. మనకి సైడ్ లెంత్ వస్తుంది. ఈ విధంగా మనం పెంటగానల్ పిరమిడ్ని డ్రా చేయొచ్చు. థ్యాంక్ యూ.